మాలో కాస్త కరుణామయమైన కణాలు పుట్టించవమ్మా అని ప్రార్థన చేస్తున్నాం మనం. ఈ ప్రార్థన ప్రత్యేకించి ఎందుకోసం ఇలా చేయడం, అమ్మవారిని ఆశ్రయిస్తే ఇది అవుతుందంటే అంతటా ఆవరించినటువంటి శక్తి అమ్మవారే అయినప్పుడు లోకంలో మార్పు సైతం ఆవిడ అనుకోకుండా ఎలా వస్తుందండి? దైవ సంకల్పం లేకుండా ఏది జరగదు కదా. మనం అనుకున్నంతలో జరిగేది కాదు. మనం అనుకుంటే చాలామంది చేసేసేవాళ్ళం, ఈ పాటికే చేసేసాం. తన్మే మన శివ సంకల్పమస్తు అని వేదం చెప్పినట్టుగా ఆవిడని ఆశ్రయిస్తే అన్నీ జరుగుతాయి. ఎలా ఆశ్రయించాలయ్యా? వదలను నీ పాదమ్ములు కదలను నీ చింత నుండి కాళీ, వదలను నీ పాదమ్ములు కదలను నీ చింత నుండి కాళీ, ఏ సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనమున్, ఏ సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనమున్, వదలను నీ పాదమ్ములు కదలను నీ చింత నుండి కామాక్షి, కదలను నీ చింత నుండి కాళీ, ఏ సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనమున్. ఇంత స్థిరమైన భక్తితో ప్రార్థన చేయాలి. మన కోరికలు ఎందుకు నెరవేరవు, మన ధర్మయుద్ధాలు ఎందులో మనం గెలవలేకుండా పోతున్నాము అంటే చిత్తశుద్ధి స్థిరత్వం లేకపోవడం వల్ల. లేకపోతే భగవద్భక్తికి అపజయం అనే సమస్య లేదు. వదలను నీ పాదములు, ఇక్కడ దేవాలయంలోనే అక్కర్లేదు, మీ ఇంట్లో ఉండే పూజామందిరంలోనైనా సరే కాస్త విశాలమైన పూజామందిరం కట్టుకోవాలండి. బాత్రూముల్లా కట్టద్దండి పూజామందిరాన్ని. దంపతులు పడుకునే గదులు, డబ్బులు దాచుకునే గదులు, హాల్లో అందరూ వచ్చి కూర్చునే గదులు ఒక్కొక్కటి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటాయి. పూజ గది దగ్గరికి వచ్చేసరికి అంగుళం, మా అయితే 3 అంగుళాలు ఓ చిన్నది. పైగా ఏమంటే ఈశాన్యం మూల పెట్టాలి కదండి. ఎందుకు పెట్టడం? పని లేక నువ్వు కూర్చోనప్పుడు అక్కడ పెట్టాలి కాబట్టి ఒకటి పెట్టాం. దేశంలో విగ్రహాలన్నీ పట్టుకొచ్చి అక్కడ పెడతాం. కాశీ నుంచి పట్టుకొచ్చాం, రామేశ్వరం నుంచి ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఏం పెట్టినా ఒకటి, నువ్వు అక్కడ కూర్చోలేదు. మనం అక్కడ పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట కూర్చున్నామా, దీనికి ఏమి కులభేదం లేదు, మతభేదం లేదు, ప్రాంత భేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, అందరూ కూర్చోవచ్చు. ఎవరి ఆచారం ప్రకారం వారు చేసుకోవచ్చు, ఎవరి ఇంట్లో వారు చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకునేటువంటి భక్తితో కూడిన పూజకి శిక్షణా కేంద్రమే గుడిలో పూజ. దయచేసి గమనింతురుగాక. గుడిలోకి ఎందుకు రావడం, గుడిలో ఎందుకు మనం చేసుకోవడం అంటే ఇది శిక్షణా కేంద్రం. ఇంకా ఇంగ్లీషులో చెప్పాలంటే కోచింగ్ సెంటర్. ఇక్కడ అర్చకులు, అక్కడ బ్రాహ్మణోత్తములు ఉండి వాళ్ళు ఏదో మంత్రాలు చదువుతూ పూజ చేస్తారు, అష్టోత్తరం సహస్రం అని చెప్పేసి. అవి అప్పుడప్పుడు వచ్చి చూస్తే, మనకి ఉత్సవాల రోజుల్లోనే వచ్చి చూస్తే ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. అవి మనం ఇంటి దగ్గర చేసుకోవచ్చు. శిరః పూజయామి అంటే శిరస్సు మీద దృష్టి పెట్టు, పాదవు పూజయామి పాదం మీద దృష్టి పెట్టు, జంఘే పూజయామి పిక్కల మీద దృష్టి పెట్టు, నాభిం పూజయామి నాభి మీద దృష్టి పెట్టు. వినాయక పూజ కాదు, ఏ దేవత పూజ చేసినా ఏ అవయవాలకి మనం పూజ చేస్తున్నామో, ఎక్కడ పువ్వు పెడుతున్నామో, ఆకు పెడుతున్నామో, లేదా ఉద్ధరణతో నీరు పోస్తున్నామో ఆ అవయవం మీదే దృష్టి పెడితే మనస్సు లగ్నం కాకుండా ఎలా ఉంటుందండి? అసలు మనస్సు లగ్నం కావడం కోసమే మన ఋషులు ప్రత్యేకంగా నిర్వికల్ప సమాధి అనేది మనకి కష్టం కాబట్టి ఈ విగ్రహారాధన వ్యవస్థను హిందూ ధర్మంలోనే ఋషులు ఏర్పాటు చేశారు. మనం అదృష్టవంతులు, నిజంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతులు. ఈ వ్యవస్థ లేకపోతే మనకి దేవుడి గురించి ఒక్క ముక్క అర్థం కాదు. అందుకే ప్రపంచంలో దైవతత్వం అనేది హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళకి, ఉపనిషత్తులు చదివిన వాళ్ళకి అర్థమైనట్టుగా వేరే వాళ్ళకి అర్థమయ్యే అవకాశం లేదు. ఇక్కడ ఉపనిషత్తుల్లో నిర్గుణ పరబ్రహ్మ పదార్థాన్ని గురించి చెబుతారు. మన పురాణాలన్నింటిలోనూ సాకారమైన పరమాత్మ గురించి చెబుతారు. అందులో మళ్ళీ అనేక రూపాలు చెబుతారు. వినాయకుడు అంటారు, భాద్రపద మాసంలో వినాయకుడు అంటారు, దసరా వచ్చేసరికి అమ్మవారు అంటారు, ఆశ్వీజ మాసంలో, కార్తీక మాసంలో శివుడు అంటారు, మార్గశిర మాసంలో విష్ణువు అంటారు, ఇగో రేపు మాఘమాసం వస్తే మళ్ళీ సూర్యుడు అంటారు, ఆది మాఘపాదివారం అంటారు, మళ్ళీ శివరాత్రి అంటారు, రథసప్తం వస్తే సూర్యుడు అంటారు. ఒకరా ఇద్దరా? 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఎందుకు ఇంతమంది, ఇన్ని రూపాలు, ఇంత ఆరాధన అంటే ఇవన్నీ చేస్తూ ఉంటే ఇందులో కొందరికి కొన్ని నచ్చుతాయి. మనస్సు వైవిధ్యం కోరుతుంది ఎప్పుడు కూడా. మైండ్ నీడ్స్ ది వెరైటీ అంటారు. మనస్సు ఎప్పుడు ఒకలా ఉండదు. ఎవరి మనస్సు అందరికీ తెలుసు. మనకి ఏకాగ్రత కుదరట్లేదు. ఎందుకు కుదరట్లేదు? మనస్సు ఎప్పుడు ఏకాగ్రంగా ఉండడానికి ఇష్టపడదు. ఎందుకంటే అది గాలి. మనస్సు ఎక్కడి నుంచి పుట్టింది? ప్రాణం నుంచి పుట్టింది. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, దానిపైన మనోమయ కోశం, దానిపైన విజ్ఞానమయ కోశం, దానిపైన ఆనందమయ కోశం. అన్నమయ కోశం అంటే ఈ శరీరం,
ప్రాణమయ కోశం అంటే లోపలికి పీలుస్తున్న గాలి, వదులుతున్న గాలి. దానిపైన మనోమయ కోశం మూడోది. ఆ మనోమయ కోశం తర్వాత ఇది జీవుడు, విజ్ఞానమయ కోశం. నేను అనే అహం అక్కడే ఉంటుంది. ఆ పైన ఆ జీవత్వాన్ని దాటి దైవత్వానికి చేరుకోవడమే ఆనందమయ కోశం. అక్కడ కూడా పూర్తిగా చేరుకున్నట్టు కదా, చేరుకోవడానికి అది మెట్టు. గుడి దగ్గరికి వెళ్ళామంతే, గర్భగుడిలోకి వెళ్ళలేదు ఇంకా. అందుకని ప్రాణం నుంచి మనోమయ కోశం అంటే మనం ఒక్కటి గమనించాలి. ప్రాణం నుంచి మనస్సు పుట్టింది. ప్రాణం గాలి, అంచేది మనస్సు అంటే గాలి. ప్రాణవాయువును నిరోధం చేయకుండా మనస్సును నిరోధించడం సాధ్యం కాదు. అందుకే యోగాభ్యాసంలో చాలామంది ప్రాణాయామాన్ని నేర్పిస్తారు. ప్రాణవాయువును ఆయామం అంటే వెడల్పు చేయడం, ప్రాణాన్ని అని ఎంత సుదీర్ఘంగా నెమ్మదిగా తీసుకోగలిగితే అంత మంచిది. అలాగే మళ్ళీ కుంభకం ఆపడం, మళ్ళీ రేచకం విడిచిపెట్టడం. ఈ మొత్తం ప్రాణాయామ ప్రక్రియని సాధారణంగా మనిషికి నిమిషానికి 15 సార్లు ఊపిరి తీసుకుని వదులుతాడు. ఆ 15ను గనక 5 చేయగలిగితే అది గొప్ప ప్రాణాయామం సాధించినట్టే లెక్క. 15 అలా 12, 10, 4 అలా నిమిషానికి మనం తీసుకునే ఊపిరిని తగ్గించగలిగితే, బాగా దాన్ని వెడల్పు చేయగలిగితే ఆయుర్దాయం పెరుగుతుంది. ఆయుర్దాయం పెరగడం ఊరికే ఇంకా ఏదో పాపాలు చేయడానికి కాదు, సంపాదించడానికి కాదు. ఇక్కడ పొందవలసిన ఆత్మజ్ఞానాన్ని పొందడానికి. మరి పొందలేకపోయి ఎప్పటికీ ఆయుర్దాయం అయిపోతుంది. పొందాలి, ఏదో చెయ్యాలి, ఎలాగా? అందుకని అలా తాపత్రయపడాలి. దానికోసం ఆయుర్దాయం. ఆ ప్రాణవాయువు లెక్క ఇక్కడ. అందుకని మనస్సును ఎందుకు ఆపలేకపోతున్నామంటే ప్రాణాన్ని ఆపలేకపోవడం వల్ల. అందుకని ప్రాణవాయువు మీద దృష్టి పెడితే మనస్సును ఆపగలిగే అవకాశం ఉంటుంది ఇక్కడ. అలాగే ఇంటి దగ్గర మనం చెయ్యాలి ఖచ్చితంగా. ఇక్కడ మీ గుళ్ళో సాధ్యం కాదు, ఎందుకంటే ఉత్సవాలు అప్పుడు వస్తారు, విడిగప్పుడు కూడా జనం ఎక్కువ వస్తారు. అందరూ వరుసలో నుంచుంటారు, ఎక్కువసేపు నిలబడిన ఎవరు వెళ్ళిపోండి అంటారు వరుస. ఎవరో రాకపోతే రాలేదేమని వారే అంటారు, గట్టిగా 1000 మంది వచ్చారంటే వెళ్ళిపోండి వారే అంటారు. అంచేతను గుళ్ళో మనకు ఊరికే అభ్యాసానికి పనికొస్తుంది, కానీ నిజంగా సాధ్యం కాదు. మన ఇంటి దగ్గర మనం అరగంట కూర్చున్నా, గంట కూర్చున్నా, రిటైర్ అయిపోయి ఖాళీగా ఉంటే 2 గంటలు కూర్చున్నా అడిగేవాడు లేడు. అక్కడ కూర్చోడానికే. అక్కడ ఎలా ఉండాలంటే హాయిగా మన పూజా మందిరం దంపతులు ఇద్దరు కూర్చుని సత్యనారాయణ వ్రతం చేసుకుందుకు వీలుగా ఉండాలి. అంత విశాలంగా ఉండాలి. దేవుడికి అంత చోటు ఇచ్చాం మన హృదయంలో కాదు. ముందు ఇంట్లో ఇస్తే ఒంట్లో ఇస్తాం, ఇంట్లోనే ఇవ్వకపోతే ఒంట్లో ఎందుకు ఇస్తాం? అందుకని అక్కడ కూర్చుని ఎలా ఉండాలి? వదలను నీ పాదములు. పొద్దున్నే అనుష్ఠానమో సంధ్యావందనమో పూజ ఏదో పూర్తయిన తర్వాత 2 చేతులు అమ్మవారి పాదాల మీద పెట్టి ఏమైనా సరే నేను వదలనమ్మా, వదలను నీ పాదములు, కదలను నీ చింత నుండి కాళీమాత, నీ ఆలోచన నుంచి నేను బయట పడదలుచుకోవాలా. ఎందుకంటే వేదాంత 2 శంకరాచార్య చెబుతారు, చింత్య పదార్థం ఉద్వౌ విశ్రాంతి శ్రాంతిదాయకౌ చింత్యం బ్రహ్మ పరం నాణ్యతు ఇది వేదాంత డిండిమఖ అంటారు. చింతింపదగినది, చింతించకూడనది 2 పదార్థాలు ఉన్నాయ్యా. అచింత్య పదార్థౌ ద్వౌ. అచింత్య పదార్థౌ ద్వౌ విశ్రాంతి శ్రాంతిదాయకం. నువ్వు సరైన పదార్థం గురించి ఆలోచిస్తే నీకు విశ్రాంతి దొరుకుతుంది. అనవసరపు విషయాలు ఆలోచించావా, ఉన్న విశ్రాంతి పోయి శ్రమ పడిపోతావు, అనవసరంగా కలగుండు పడిపోతావు, సంక్షోభపడతావు. ఏమిటా 2 తేడా అంటే చింత్యం బ్రహ్మ, పరమేశ్వరుని గురించి ఆలోచించు, విశ్రాంతిగా హాయిగా ఉంటావు. పరం నా అన్యతు, ఇక వేరే ఏ విషయం ఆలోచించినా ఆందోళన తప్పదు. మనకెందుకు ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయి? ఇవాళ దేశ జనాభాలో 40% మందికి షుగర్ ఉందిట. 40% అంటే ప్రతి ముగ్గురులో ఒకడికి భయం ఉన్నట్టే లెక్క. 2.5 మందిలో ఒకడికి ఉన్నట్టే లెక్క. అంచేది ఇప్పుడు షుగర్ లేనివాడవడు ఇంకా అదృష్టవంతుడుగా నేను ఒకడిని మిగిలాను ఇక్కడ. ఎందుకంటే మీకేం మొహమాటం లేకుండా చెబుతానండి, దైవచింతన నమశివాయ తప్ప ఇంకోటి ఉండదు. వేదిక దిగామంటే అది ఇప్పుడు మాత్రం అదే, ఇప్పుడు నడుస్తున్నది కూడా అదే కదా, మనకి ఇబ్బంది ఏముంది? పైగా ఇదివరకైతే నేను ప్రయాణంలో ఉన్న ఇంట్లో నేను ఒక్కడే చేసుకుని, ఇప్పుడు మీరు అందరూ కూర్చొని వింటున్నారు హాయిగా. ఇది నాకు మరింత పుణ్యం, ఇది మరింత పుణ్యం. అందుకని విశ్రాంతి కాకపోతే శ్రాంతి ఎక్కడి నుంచి ఉంటుంది? అంచేత మనం అనవసరపు విషయాలు ఆలోచించడం మానేసి దాని బదులుగా నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒక నామాన్ని పట్టుకుని జపిస్తూనే ఉండాలి. అదే కదలను నీ చింత నుండి కాళీ. అమ్మా మహాకాళి, నీ చింత నుంచి నేను కదలదలుచుకోలేదమ్మా. ఏది ఏమైనా కానీ ఉన్నది ఏదో ఉంటుంది, పోయేది ఏదో పోతుంది. ఎందుకని? ఎంత స్థిరంగా ఉండాలి అక్కడ. ఏ సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనము. సంపదలు కానీ ఆపదలు కానీ ఏవి మన
మన మనస్సుని భగవత్పాదాల మించి కదల్చలేకుండా ఉండాలి. అంటే సంక్రాంతి రోజుల్లో సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటామండి మనం? ప్రధానంగా ధాన్యం వచ్చే రోజులు కాబట్టి. ధాన్యం వచ్చాయి, డబ్బులు ఎక్కడొచ్చాయి? ధాన్యం పట్టించంటే రైస్ మిల్లుకి షావుకారు దగ్గరికి వెళ్ళే. మనకి డబ్బులు ఎప్పుడు వస్తాయంటే మళ్ళీ పంటకు ఉడుపులు వేసేనాటికి కూడా రావట్లేదు. అంటే ఇదివరకులాగా సంక్రాంతి ఏదో డిసెంబర్ మాసంలో పంటలు కోతకు వచ్చేస్తాయి, వేసేస్తాం, జనవరిలో ధాన్యం వచ్చేస్తే డబ్బులు వచ్చేది. వెళ్ళేది ఇక్కడ ఇంకో 3 నెలలు పడుతుంది. ఎప్పుడు వస్తాయో తెలియదు. అప్పటికి మళ్ళీ ఉడుపులు వస్తున్నాయి. ఈ పెట్టుబడి కూడా పెట్టాలి. ఇవన్నీ ఆపదలే. నిజానికి చెప్పాలి, సంపద ఏదో ఆపద ఏదో తింటే ధాన్యం వచ్చిందని, పంట పండిందని, ఎక్కువ పండిందని ఆనందిద్దామా? డబ్బులు రాలేదని బాధపడదాం. పోనీ ఈ వ్యవస్థను మనం ఏమైనా మార్చడం కోసం కూర్చొని చర్చించుకున్నాం అనుకోండి. ఎక్కడ మీరు చర్చించండి, టీ తాగుతూ చర్చించండి, బస్టాండ్లో చర్చించండి, రైల్వే స్టేషన్లో చర్చించండి. చివరికి ఏంటంటే ఎంతేనండి, మనం పడక తప్పదండి, కర్మ అండి, అయిపోయింది, రైలు ఎక్కిసాడు అంతే. ఇక అంతేనండి, పడక తప్పదండి, కర్మ అనుకునేది చర్చించడానికి ముందే అనుకుంటే గంట సమయం కలిసి వచ్చింది. కానీ మనం అందరం కూర్చొని చర్చిస్తూ ఉంటాం. చర్య తీసుకోవాల్సి వచ్చాక మాత్రం శుభ్రంగా 2000 పట్టుకొని టక్కమని నొక్కుతాం ఓటు. నమశివాయ నమశివాయ. ఓటు వేయాల్సి వచ్చేసరికి మాత్రం ఇదివరకు 2 ఇచ్చావు, ఇప్పుడు ఎంత ఇస్తావు? అది అప్పుడు ఏ కష్టాలు గుర్తురావు, ఏ బాధలు గుర్తురావు. హాయిగా గుద్దేయి, మనకెందుకు అంతే. ఈ ఆలోచనలో మార్పు రావాలి. నా పోరాటం అంతా దానికోసం. ఈ ఆలోచనలో మార్పు రావాలి. నిజంగా మనం కష్టపడుతున్నామా? కష్టాలు పడుతున్నాం కదా, బాధలు పడుతున్నాం కదా. మంచి వ్యక్తి కోటేద్దామండి, డబ్బుని తీసుకోవాలి. మనం అంతా వింటామండి, అంతా చూస్తామండి. అసలు చర్య తీసుకోవాల్సి వచ్చేసరికి మాత్రం మనకెందుకు, మనకు వచ్చేది మనకు వస్తే అయిపోయి. అంటే అక్కడికి వ్యక్తిగతం. ఈ వ్యక్తిగతం ఎక్కడదో ఆలోచించండి. ఇది ఆలోచించకుండా ఏది మారదండి. ఆధ్యాత్మికత రాజకీయానికి కానీ సమాజానికి కానీ దేనికి భిన్నంగా ఉండదని అన్నీ కలిసే ఉంటాయండి. ఆధ్యాత్మిక మార్గాల ద్వారా కూడా మనం సామాజిక సమస్యలకి పరిష్కారం వెతకలేకపోతే దేని ద్వారానో వెతకలేము. సామాజిక పరివర్తన అనేటువంటి ఇంజన్కి ఇంధనం ఏమిటంటే వేదాంతం అని చెప్పాడు వివేకానంద స్వామి. వేదాంతం వైరాగ్యం, జ్ఞానం నీకు పట్టుబడితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఏ చింతమన్ని అలసటకు గురి చేస్తుంది, ఏ చింతమన్ని ప్రశాంతంగా ఉంచుతోంది. దైవచింతన ప్రశాంతంగా ఉంచుతోంది, తెలుస్తోంది. అట్టినప్పుడు దైవచింతన చేసినప్పుడు ధర్మచింత ఉండాలా వద్దా? దైవజనకి ధర్మానికి తేడా ఏదైనా ఉందా? దైవం లేకపోతే ధర్మం ఏమిటి? ధర్మం లేకపోతే దైవం ఏమిటి? నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే, రోజు గుళ్ళోకి వెళ్తానంటే గుళ్ళోకి వెళ్ళడం కూడా అనవసరం. దేవుడికి పాపం. నీ మొహం చూడడం వాడికి ఇష్టం లేదు. ఆయన శిలా విగ్రహం కాబట్టి ఏమీ అంట, కానీ వేసే చోట వేసేస్తాడు గట్టిగా, శుభ్రంగా శిక్షలు అన్నీ ఉంటాయి. ఏం అందులో అనుమానం వెళ్ళ. నిజంగా పాపం చేసి కూడా భగవద్భక్తి కారణంగా శిక్ష తగ్గించుకోవచ్చండి. అటువంటివి ఉన్నాయి. భగవద్భక్తి లేకపోతే పుణ్యాలు చేసినా కూడా సరైన ఫలితాలు రావండి. భక్తికి అంత ప్రాధాన్యం ఉంది. అమలు జరుగుతుంది, శిక్ష అమలు జరగాల్సిందే, ఫలితం అనుభవించాల్సిందే. ఎంత మహాయోగి మహాజ్ఞాని అయినా సరే. భక్తి అంటే ఏదో పూజలు అభిషేకాలు చేయగానే అయిపోతుంది కదా. మన ప్రవర్తనలో నిజంగా మార్పు వస్తే పశ్చాత్తాపంతో అమ్మ చేసింది ఏదో చేశాను, తెలియక చేశాను, వ్యామోహంతో చేశాను, బాధలు పడుతూ చేశాను, బుద్ధి గడ్డి తిని చేశాను, ఇక చెయ్యను అని అమ్మవారి కాళ్ళు మన పూజా మందిరంలోనే బయటకు వచ్చి పట్టుకోవాలంటే మనకు అవమానంగా ఉంటుంది కదా. మరి 10 మంది చూస్తారంటాను. మన ఇంట్లో ఎవరు చూస్తారండి? మన పూజా మందిరమే కదా, మనం ఒక్కడమే కదా ఉన్నది. అక్కడ భార్య కూడా ఉండక్కల, భర్త కూడా ఉండక్కల, ఏం పర్వాలా, మనం ఒక్కడమే. ఎప్పుడు వీలైతే అప్పుడే. వదలను నీ పాదములు కదలను నీ చింత నుండి కాళీ, ఏ సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనమున్. సంపదలు మన్ని భగవచ్చింతన నుంచి వేరు చెయ్యకూడదు, ఆపదలు మన్ని భగవచ్చింతన నుంచి వేరు చెయ్యకూడదు. అంటే సంపదలు వస్తున్నా సరే, ఆపదలు వస్తున్నా సరే చూసి చూడనట్టుగా ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. తామరాకు మీద నీటి బొట్లు పడినప్పుడు గమనించండి. చెరువుల్లో తామరాకులు ఉన్నాయో పీకేసారో, మొత్తం చెరువులన్నీ మూసేసి బస్టాండ్లు కట్టారు. నమశివాయ. అన్నీ ఆక్రమణే. చెరువులు ఉంటే తామరాకులు ఉంటాయి, తామర పూలు ఉంటాయి. అప్పుడు ఈ మాట అర్థం అవుతుంది. లేకపోతే ఏమర్థం? దాని ఎత్తి మీద చూడాలి తామరాకుని. తామరాకు చెరువుల దగ్గర తామరాకులు ఉన్నప్పుడు మాకు ఇక్కడ పడమర విప్పారు ఉన్నది పక్కన, మా మేనమావ గారు ఊరు. అక్కడ పెద్ద కేంద్రం ఏమిటంటే ఆ ఊరు ఎడుతుంటే మాకు ఆనందం ఏంటంటే తాడి చెట్లు లెక్కట్టచ్చు. 400 తాడి చెట్లు ఉంటాయి, ఇటో 200 అటు లెక్క పెట్టడమే. ఎప్పుడూ ఆ లెక్క సరిగ్గా తెలియదు కదా. మా మావకే తేళ్ళ, మాకెక్కడ తెలుస్తుంది. ఇన్నో ఉండి అవి లెక్క పెట్టడం ఒకటి. ఆ తాడి చెట్టు దాటగానే తామర చెరువు అంటారు. నిండా తామరాకులే. మేము సెలవులకు వెళ్ళి మా మేనమావ గారి ఇంట్లో ఉన్నంత కాలం తామరాకుల్లోనే మాకు భోజనం. అప్పటికప్పుడు తాజాగా కోసుకొచ్చేవారు.
ఆ తామరాకులు భోజనానికి ఉపయోగపడడం, కాలుష్యరహితంగా ఉండడం పక్కన పెడితే గొప్ప వేదాంతాన్ని తెలియజేస్తాయి. తామరాకులు ఉన్న చోట మీరు గమనించండి, వాటి మీద నీటి బొట్లు పడుతూ ఉంటాయి, చెరువు మీద తేలుతూ ఉంటాయి కదా, అవి నీటి బొట్లు పడతాయి. కానీ బొట్టు ఎలా ఉంటుందంటే నీటి బొట్టు అలా దొల్లుతూ ఉంటుంది, ఏదో పాదరసం పాకినట్టు అటు ఇటు ముత్య బిందువుల ముత్యం ఒకటి అలా ఆకు మీద ఆడుతుందేమో అన్నట్టుగా ఉంటుంది. కానీ కాసేపటికి నీటిలో కలిసిపోతుంది. అది తామరాకు మీద అలా తేలుతూ అలా ఆడుతూ ఉంటుంది. సరిగ్గా మన జీవితంలో అలా ఉండాలి. సంసార జీవితంలో పెళ్ళవని కాకపోయినా ఉద్యోగ జీవితం ఏదైనా సరే మన కర్తవ్యం ఏదో మనం చేస్తూ, తప్పనిసరైన పని ఏదో చేస్తూ, ఒకవేళ తప్పే చేయవలసి వస్తే వీలైనంత తప్పించుకుంటూ, తప్పని తెలుసు కదా, వీలైనంత తప్పించుకుంటూ, వీలు కాకపోతే తప్పదు, ఈ తప్పు చేయకపోతే ఉద్యోగం పోతుంది, నా యజమాని అలాంటి వాడు, నేనేం చేయను, ఉద్యోగం వదులుకోలేను కదండి. అప్పుడు కూడా ఒక ఉపాయం ఉందండి, అమ్మవారికి నమస్కారం పెట్టడమే. అన్నింటికి నీవే నా కన్నీళ్లకు నీవే దిక్కు కాళీమాత, అన్నింటికి నీవే నా కన్నీళ్లకు నీవే దిక్కు కాళీమాత, మన్నించి పూర్వకర్మల సున్నంబును జేయుమమ్మ శూలధరాణి అని ఆవిడనే ప్రార్థించాలి. ఎందుకంటే మనం ఉద్యోగం వదులుకోలేం, దాని మీద ఆధారపడి బతుకుతున్నాం, వృత్తి మానుకోలేం, దాని మీద ఆధారపడి బతుకుతున్నాం, కుటుంబాలను పోషించుకోవాలి. కానీ అందులోనే ఒక తప్పు చేయాల్సి వస్తుంది. ఎందుకు? మన వల్ల కాదు, మన యజమాని కారణంగా. తప్పదండి ఒక్కోసారికి. అది ఐఏఎస్లకి ఐపీఎస్లకి తప్పట్లా, మనం అనగా ఎంత తప్పట్లేదు. యజమాని చెప్పాడు చెయ్యాలి, అదాగానే ఉద్యోగం మానుకోలేము. ఏమయ్యా నేను చెప్తుంటే చేయడానికి ఏమైనా వస్తే నేను చూసుకుంటా, ఏమో చూసుకోడు, మనమే జైలుకి వెళ్ళి చివరికి మంచిగా సంతకాలు పెట్టిస్తారు అక్కడ. ఇటువంటప్పుడు కూడా భక్తి కాపాడుతుందేమో అనుమానలా. అమ్మా తప్పనిసరి చేస్తున్నా, తప్పని తెలుసు అయినా చేస్తున్నా, తప్పిది కానీ తప్పదది. జీవితంలో కొన్ని అలాగే ఉంటాయి, తప్పిది కానీ తప్పదది. నాకు చెయ్యాలని లేదు కానీ ఉద్యోగం పోతుంది, ఏం చేయమంటావు? వదిలేయమంటావా? అందుకని తప్పనిసరి చేస్తున్నా. ఎలా కాపాడుతావో నీదే పూచి. అన్నింటికి నీవే మా కన్నీళ్లకు నీవే దిక్కు గౌరీ కాళీమాత, అన్నిటికీ నువ్వే, మా కన్నీళ్లకు కూడా నువ్వే దిక్కు అని చిత్తశుద్ధితో ప్రార్థన చెయ్యాలండి. హిందువులుగా మనం అలవాటు చేసుకోవాల్సిన విషయం ఒకటి చెబుతున్నా ఖచ్చితంగా. దయచేసి పూజల కంటే, అభిషేకాల కంటే, అర్చనల కంటే, ఆకుల కంటే, పువ్వుల కంటే ప్రార్థనకి ప్రాధాన్యం వేయండి. అన్ని పనులు జరుగుతాయి, అన్ని పనులు జరుగుతాయి. ప్రార్థనకి ప్రాధాన్యం వేయండి. ప్రార్థన ఎవరైనా చేయొచ్చు. అభిషేకానికి ఏవో కొన్ని షరతులు చెబుతారు, పద్ధతులు చెబుతారు. ప్రార్థనకి దేవుడి ముందు కూర్చుని ఆడవడానికి అర్హత ఏమిటండి? కన్నీళ్ళే అర్హత, దుఃఖమే అర్హత, కన్నీళ్ళే అర్హత, ఇంకా వేరే అర్హత ఏమిటి? అంటే ప్రార్థన చేసే అవకాశాన్ని మనం కోల్పోకూడదు. మన పూజలో కూడా ప్రార్థన ఉంటుంది. ప్రార్థన పూజ అయిపోయాక చివరిలో ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి మరి ఉందిగా, అక్కడ కూడా ఏమి షోడశోపచార పూజలో ప్రార్థన ఒకటి. దాన్ని మనం ప్రధానంగా చెయ్యాలి. వేళ భగవత్ అనుగ్రహాన్ని పొందాలి అంటే ప్రార్థనని ప్రధానంగా చేయాలి. ప్రార్థనలో మనస్సు లీనమయ్యే అవకాశం బాగా ఉంది. ఆకులో పువ్వులో వేసేటప్పుడు లీనమవుతుందో లేదో చెప్పలేదు, అవుతుంది. నేను ఇందాక చెప్పినట్టే నాభిం పూజయామి అని నాభికేసి చూడడం, పాదవు పూజయామి పాదాలకేసి చూడడం, శిరః పూజయామి శిరస్సుకేసి చూడడం, భుజద్వయం పూజయామి భుజద్వయం కేసి చూడడం. ఎప్పటికప్పుడు మనస్సుని ఏ అవయవానికి పూజ చేస్తున్నామో ఆ అవయవం మీద లగ్నం చేస్తూ అవుతుంది. అది కూడా ప్రార్థనే. కానీ దానికంటే కూడా మన మనస్సు లీనమవ్వాలంటే ప్రార్థన చేయాలి. అది మనస్సుతో చేయొచ్చు, బయటికి శ్లోకం రూపంలో చేయొచ్చు, పద్యం రూపంలో చేయొచ్చు. శ్లోకం మనకు అర్థం కాకపోవచ్చు, అందుకే నేను తెలుగు పద్యాల్లో చెబుతున్నాను. ఇవన్నీ నేను రోజు పూజ చేసుకునే సమయంలో నా కోసం నేను అమ్మవారి దగ్గర చెప్పుకున్నవి, రాసుకున్నవి. ఇష్టదైవం అనే పుస్తకం రూపంలో ప్రచురితమై ఉన్నాయి. నవోదయ, విశాలాంధ్ర లాంటి చోట దొరుకుతూ ఉన్నాయి. ఇవి అందరిలోకి పెడితే జనం అందరూ ఈ ప్రయోజనాలు పొందుతారు కదా, నేను పొందుతున్న ఆత్మానందాన్ని మీరందరూ పొందుతారు కదా అన్న ఉద్దేశంతోనే మీకు చెబుతున్నాను. ఇవన్నీ ఎవరి ఇష్టదైవాన్ని వారు ఇదే రకంగా ఆరాధన చేయొచ్చు. అన్నింటికి నీవే మా కన్నీళ్లకు నీవే దిక్కు కాళీమాత, మా కన్నీళ్ళకి దుఃఖాలకు కూడా నువ్వే దిక్కమ్మా. మన్నించి పూర్వకర్మల సున్నంబును జేయుమమ్మ శూలధరాణి. శూలధరుని యొక్క భార్య. శూలం ఎందుకు ధరిస్తాడండి శివుడు? శూలం ఎందుకు ధరిస్తాడు? మనకి ఎప్పుడైనా ఇతరులు అపకారం చేశారు, మన అనవసరంగా నిందించారు అంటే శివుడి దగ్గర కూర్చొని ఒక ప్రార్థన చేయమని చెబుతాడు. ధూర్జటి ఏమిటో తెలుసా? శివుడి చేతుల్లో ఎప్పుడు శూలం ఉంటుంది. ఆయన తపస్సు చేసుకుంటున్నా సరే శూలం పక్కనే ఉంటుందండి. శివుడు తపోభంగిమలో ఉన్న ఫోటోలు ఉంటాయి చూడండి, ఆయన తపస్సులో ఉంటాడు ఇలాగ, కానీ పక్కన ఇలా శూలం నిలబెట్టి ఉంటుంది. మాండండి ఆయన
ఏదో ఉగ్రవాదులు తీవ్రవాదులు ఆయుధాలు పక్కనెట్టుకున్నట్టే, ఎప్పుడు వదలరండి అసలు. లెక్కే అని ఉండాల్సిందే ఖచ్చితంగా. విష్ణుమూర్తి శుభ్రంగా పడుకొని నిద్రపోతున్నా సరే శంఖచక్రాలు అలాగే ఉంటాయి, అబ్బాయి తేడా ఉండదు. ఎందుకని భక్త రక్షణ అనేది మన ధర్మంలో చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడూ భగవంతుడు మనకిచ్చే అభయం ఏమిటంటే, ఒరే నువ్వు పడుకున్నావు కానీ నేను పడుకోలేదురా, చక్రం సిద్ధంగా ఉందిరా, ఎవరిని వేసేయాలి చెప్పి ఉన్నా దా, అంతే లెక్క. నిన్ను బాధ పెట్టేవాడు అవడరా, నువ్వు నా దగ్గర ఉండగా, నీ మనస్సు నా దగ్గర ఉండగా, నువ్వు భక్తితో నన్ను ప్రార్థిస్తూ ఉండగా నిన్ను బాధ పెట్టే దమ్మెవడుకుందరా, ఇగో చక్రం ఉందా పంపిస్తా అని అంబరీషుడికి దుర్వాసుడి నుంచి కాపాడడానికి అంబరీషుడి దగ్గరికి పంపించినట్టే పంపిస్తాడు చక్రం, తిరుగులేదు దానికి. కానీ మన ప్రార్థన అంత చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకని ఈ త్రిశూలం ఎందుకుంది? దూర్జటి కాళహస్తి శతకంలో చెబుతాడు, కరిదైత్యుంబొరిగొన్న శూలము కరగ్రస్తంబుగాదు, రతీశ్వరునిన్ గల్చిన పాలలోచన శిఖావర్గంబు చల్లారెను, పరనిందాపకులన్ వధింపవు ఇదియున్ భావ్యంబే, నీకేమి చేసిరి వారున్ పరమోపకారమిలలో శ్రీకాళహస్తీశ్వర. ఇంత చిత్తశుద్ధితో భగవంతుడిని ప్రార్థన చేయాలి. ఆ చిత్తశుద్ధి ప్రయోజనం ఏమిటో చూద్దాం. భక్తుడికి కోపం వచ్చింది, బాధ కలిగింది. ఎందుకు? ఆయన అనవసరంగా ఇతరులను నిందిస్తున్నారు. ఇవాళ మనం ఏమీ చేయకపోయినా మన రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళు ఎంతమంది లేరండి? మనకు మనసులో చాలా బాధగా, నేనేమి చేయలేదు కదా, నేను ఏ తప్పు చేయలేదు కదా, ఎందుకు అంతమంది అన్ని రకాలు ఉంటున్నారు? వాళ్ళకి రకరకాల ద్వేషాలు ఉండొచ్చు, అసూయలు ఉండొచ్చు, మనకు తెలుసా? అప్పుడు చేయవలసింది ఒకటే ప్రార్థన, కరిదైత్యుంబొరిగొన్న శూలము కరగ్రస్తంబుగాదు. ఏదో గజాసురుని సంహరించడానికి శూలం ఉపయోగించేవట, ఆ శూలం ఎందుకయ్యా? ఎక్కడైనా ఇత్తడి కొట్లు అమ్మేసావా, నీలప కొట్లు అమ్మేసావా? అలా అడగమన్నాడు దేవుడు. ఇనప కొట్లు అమ్మేసావా? పాత సామాను వాడు వస్తాడు కదా, పొద్దున్న మాకు హైదరాబాద్లో వస్తుంటాడు, పాత సామాన్లు కొంటాం అని. అలా ఏమన్నా నీ శూలం పట్టుకెళ్ళి పాత సామాన్లు వాడికి అమ్మేసావా? ఏమైంది? ఎందుకు కూడా అడుగుతుంది, రతీశ్వరుని గల్చిన బాలలోచన శిఖావర్గంబు చల్లారెను. మన్మధుడిని చంపావు కదా, మూడో కన్ను తెరిచి, ఆ మూడో కన్నులో అగ్ని చల్లారిపోయిందా? కుంపటారిపోయినట్టుగా కుంపట ఆరిపోయిందా? బొగ్గులన్నీ నుసిపోయా? ఏం పని చేయట్లేదా? ఏమిటాయి బాబు అలా అంటున్నావు అంటే, నీ శూలం ఎందుకు, నీ పాలలోచన ఎందుకు పని లేక అంటే, శివుడు వెంటనే ఏమిటయ్యా అలా అంటున్నావు అంత ఘోరంగా అంటే, పరనిందాపకులన్ వధింపవు, నేనేమీ చేయకుండా మంచి కోసం, ధర్మం కోసం, సత్యం కోసం నిలబడినప్పటికీ ఎంతోమంది నన్ను ఎన్నో రకాలు అంటున్నారే, వీళ్ళని ఎందుకు వధించకుండా ఇంకా కూర్చున్నావు ఇక్కడ పని లేక, నీ శూలం దేనికి, నీ పాలాగ్ని దేనికి అని. వారిగేమి చేసిరి వారు పరమోపకారమిలలో. మీ దేవుళ్ళు కూడా లంచాలకి పూజలకి లొంగిపోతూ ఉంటారు కాబట్టి బహుశా వాడు నాకంటే ఎక్కువ ఆకులు పోసేసి ఉంటాడు, నేను 1000 ఆకులు ఇస్తే వాళ్ళు అష్టపత్ర పూజ చేసేసి ఉంటాడు, అందుకని వాడికి లొంగిపోయాడు అని ఆక్షేపిస్తున్నాడండి దూర్జటి. ఈ ప్రార్థన చిత్తశుద్ధితో కూడిన ప్రార్థన అంటారు. అది భగవంతుడి దగ్గర చేయాలి. మనం నీతిగా బతుకుతున్నాం, ధర్మంగా బతుకుతున్నాం, మనకు ఆపద వస్తే దేవుణ్ణి అడిగే అధికారం మనకుంది. మనమే తప్పు చేస్తే, మనమే అక్రమంగా సంపాదిస్తే అడిగే అధికారం లేదు. వెంటనే దేవుడు బొమ్మే మన ప్రశ్నిస్తుంది, మన మనస్సే ప్రశ్నిస్తుంది. 100 కోట్లు నొక్కేసినప్పుడు ప్రజల సొమ్ము ఏమైపోయింది, ఇవాళ జబ్బు వచ్చేసరికి నాకు ప్రార్థన చేస్తున్నావు ఇక్కడ, మాకు తెలియదు ఏంటి అని అంటుంది వెంటనే. మన మనస్సే, ఎవరు అక్కలే, అక్కడ విగ్రహం అక్కడే ఉంది, మనం ఇక్కడే ఉన్న లోపల మనస్సు ఏం చేస్తున్నాయి, అక్రమంగా సంపాదించలా, వీళ్ళని ఏడిపించుకు తినలా, వాళ్ళ స్థలాలు వీళ్ళ పొలాలు ఆక్రమించేలా, ఎక్కడ పోతుందిరా చేసిన పాపం, అందుకే మీ అబ్బాయికి జబ్బు వచ్చింది పడు అని చెబుతాడు. తెలియక పడ్డమే, మన మనస్సు చెప్పేస్తుంది వెంటనే. ఇక్కడ కుటుంబంలో మహాసంక్షోభం వచ్చేస్తుంది. అప్పుడు అనుకుంటాడు ఏమిటి జరిగింది, అది జరిగింది కదా పాపం ఇలా కొడుతుంది ఇక్కడ. అందుకని ఏమయ్యా వాళ్ళు ఏమైనా లంచాలు ఇచ్చారా, నేనేమైనా ఇవ్వలేదా, నాకెందుకు వచ్చింది ఈ కష్టం అంటే, మనం ధర్మంగా ఉంటే ధర్మదేవతను కూడా నిలబెట్టి ప్రశ్నించగల స్థైర్యం ఉంటుందండి మనకి. ధర్మానికి అంతటి శక్తి ఉంది, గమనించాలి, ధర్మానికి అంతటి శక్తి ఉంది. మనం ధర్మంగా ఉన్నామో లేదా. అణిమాండవ్యుడని ఒక ఋషి ఉండేవాడు, ఆయనకి ఒక విచిత్రమైన శిక్ష పడింది. ఆయన ఆశ్రమంలో ఆయన కూర్చుని ఉండగా ఎవరో దొంగలు రాజు సొమ్ము దొంగిలించి పట్టుకొచ్చి ఆ ఋషి ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయారు, వెనకాల రాజభట్లు వెంటాడుతుంటే. ఋషి ఆశ్రమంలో అయితే ఎవరికి అనుమానం రాదు కదా అని పాపం ఆ మాండవ్యుడు ఆశ్రమంలో దాచేశారు. ఆయన ఋషి కదా, పైగా ఆయన మౌన దీక్షలో ఉన్నాడు పాపం, మాట్లాడకూడదు కదా, దాచినా మాట్లాడకూడదు, దోచినా మాట్లాడకూడదు, మౌనం అంటే మౌనమే. ఆయన ఉండిపోయాడు. రాజభట్లు వెతుక్కుంటూ వచ్చారు, దొంగలు దొరకలేదు, ఋషి ఆశ్రమంలో సొమ్ము దొరికింది. వెంటనే మాండవ్యుడిని బంధించారు. ఈయన అప్పుడు మౌనమే. ఇదే సంపదలై ఏ సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనమున్. సంపదలు కానీ, సమస్త సుఖాలు కానీ, ఆపదలు కానీ భక్తుడిని కదల్చలేమంటే ఇదే ఉదాహరణ అండి. అంత క్షోభ కలిగిన వాళ్ళు వచ్చి బంధిస్తూ ఉన్న ఆయన మౌనం విడిచిపెట్టలేదు.
అంత సంపదలు వచ్చి పడినా ఆయన మౌనం విడిచిపెట్టలేదు. ఇదే సరిగ్గా భక్తి అంటే, ఇది ధర్మం అంటే. ఆయన చివరికి ఎలా కాపాడబడతాడో చూడండి, ఎంత ఆశ్చర్యకరంగా. ఎంత ఆపద వచ్చినా సరే, రాజభటులు వచ్చారు, బంధించారు. మామూలుగా కాదు, అక్కడ ఏం చేశారంటే వాళ్ళు రాజకుమారుని చంపేశారు, చిన్నపిల్లాన్ని. శిశుహత్య చేసి డబ్బులు పట్టుకొస్తావా అని వెంటనే రాజుకు చెప్పారు. దొరికాడండి ఈ ఋషి ఎవరో అనవసరం, గడ్డం పెంచి కూర్చున్నాడు ఇక్కడ. గడ్డం పెంచేసరికి అందరూ నమ్మేస్తారు కదా అనుకుంటున్నాడు ఈయన ఇంట్లోనే ఆశ్రమంలో దొరికిందండి సొమ్మంతా అని రాజుగారికి చెప్పగానే రాజు కనీసం విచారణ వాయిదా ఏమీ లేకుండా వెంటనే తీర్పిచ్చాడు. ఇన్ని మొత్తం ఇదేమిటి శూలారోపణం చేయమని. శూలారోపణం అంటే భయంకరమైన శిక్ష, మామూలు కాదు. గడ్డపారని మొనభాగం పైకి ఉండేలాగా మన కొబ్బరి బొండాలకి పీచు తీసేటప్పుడు పాతారు, అలా పాతి దాని మీద మనిషిని కూర్చోబెడతారు. ఏమైపోతుందో మీకు తెలిసి. దీన్నే కొరత వేయడం అంటారు తెలుగులో, సంస్కృతంలో శూలారోపణ అంటారు. ఈ శిక్ష వేశారు, అది భరించాడు మౌనంగా. ఆశ్చర్యం అది భరించాడు. ఎందుకంటే మౌన దీక్ష ఆయనకి ఏదో 40 రోజుల్లో 4 నెలల్లో ఏదో ఉంది అంతే. ఏమైనా కానీ దేవుడు చూసుకోవాల్సింది ఆపేశాడు, అలాగే ఉన్నాడు. చివరికి ఆయన చండ్ర కొయ్య ఉపయోగించేవారు ఆ శూలం కింద. గడ్డపార అంటే గడ్డపార కాదు, అది ఇప్పటికీ యజ్ఞాల్లో దాన్ని వాడుతూ ఉంటారు. ఆ చండ్ర కొయ్య ఉపయోగించి ఆయన శూలం మీద అలా కూర్చోబెడితే అలాగే ఉండిపోయాను. నమ శివాజ నమ శివాజ నమ శివాజ. పూర్తిగా హృదయాన్ని భగవంతుడి మీద లగ్నం చేశాడు. ఆ యోగశక్తి కారణంగా ఈ శూలం శరీరంలో ఎక్కడ దిగిందో అక్కడ ఒక బొడిపిలాగా ఏర్పడి ఆ బొడిపి మీదకి శూలం మనగుచ్చుకున్నట్టయి బొడిపి కింద అక్కడ ఆయన అలాగ ఉండిపోయాడంతే. ఆయన శరీరం ఏమైపోతుందో ఏం తెలియదు, ఆ శివ ధ్యానంలో అలాగే ఉండిపోయాడు. ఆశ్చర్యకరంగా పైన ఋషులు పక్షుల రూపంలో వెడుతూ కొంతమంది రాత్రివేళ 2 గంటల సమయంలో, బ్రాహ్మీ ముహూర్తం అంటారు 3 గంటల సమయంలో, అది దేవతలు సంచరించే సమయం. అందుకే అప్పుడు లేచి స్నానం చేసి దైవ పూజ చేయండి అంటారు. 3:30 నుంచి 5 గంటల లోపు సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు ఖచ్చితంగా. అందుకని ఆ సమయంలో ఋషులు పక్షుల రూపంలో పెడుతూ వాళ్ళు అనుకుంటారట, ఇంత మంచివాడు కదా, ఈ శిక్ష ఇతనికి ఎందుకు పడింది అని అనుకుంటూ ఇతనికి దగ్గరగా వచ్చి, మహర్షి నువ్వు ఒక మౌనాన్ని విడిచిపెట్టి నిజం చెబితే బాగుండేది అని అతనితో మాట్లాడుతున్నారట. అనుకోకుండా ఈ కలకల కిలకల వ్యవహారాలన్నీ వినిపిస్తే ఆ మహర్షి అప్పటికాయన మౌనదీక్ష అయిపోయింది కాబట్టి ఆ పక్షులతో ఈ శిక్ష నాకు ఎందుకు పడిందో నేను యమధర్మరాజును అడగదలుచుకున్నాను, ఎవరిని అడగదలుచుకోలేదు అన్నట్టు. ఆ మాట మళ్ళీ రాత్రిపూట సంచారం చేస్తున్న రాజభటులు విని రాజుగారికి చెబితే ఆయన వచ్చి ఈయన కాళ్ళు ఎట్టుకుని, దింపేయండి బాబు, ఇప్పటికే పాపం చేశాను, మహర్షికి ఇంత శిక్ష వేశానంటే. ఆశ్చర్యం ఏమిటంటే ఆయన అక్కడి నుంచి ఆ శూలం తీద్దామని ప్రయత్నం చేస్తే అది రాలేదు, ఆయన శరీరంలోకి అలా కలిసిపోయింది. అప్పుడు దాన్ని సరిగ్గా ఈ పృష్ఠభాగం దగ్గరికి కోసేశారు. ఆ శూలం యొక్క చివరి భాగం ఆయనలో ఉండిపోయింది, దాన్ని అణి అంటారు. ఆయన పేరు మాండవ్యుడు. ఈ అణి ఆయనలో భాగంగా ఉండిపోయింది కాబట్టి ఆయన అణిమాండవ్యుడు అన్నారు. అప్పుడు కూడా ఆయన ఏం చేశారంటే ఈ రాజును ఒక్క మాటంలా, ఆ ప్రభుత్వం పట్ల, రాజు పట్ల, ధర్మం పట్ల ఋషులకు ఎంత గౌరవం ఉండేది చూడు. రాజు తప్పే ఉంది, నా ఆశ్రమంలో సొమ్ము దొరికింది కదా, అందుకని నేనేం మాట్లాడలేదు కదా, అందుకని ఆయన ధర్మం ప్రకారమే ఆయన శిక్ష వేశాడు. పాపానికి తగిన శిక్ష లేకపోతే పాపాలు పెరిగిపోతాయి కదా. రాజు రాజధర్మం నిర్వర్తించాడు, కానీ నాకేదో పూర్వజన్మ సంబంధమైన పాపం లేకపోతే నాకు ఇది రాదు కదా, ఇదేమిటో తెలుసుకోవాలని ఆయన యోగశక్తి ఉపయోగించి యమధర్మరాజు లోకానికి వెళ్ళాడు. అక్కడ యమధర్మరాజు నిలబెట్టేశాడు, నాకు ఈ శిక్ష ఎందుకు పడింది చెప్పమన్నాడు. వెంటనే నాకేం తెలుసు, మా దగ్గర ఒక ఆయన ఉంటాడు పెద్ద కుమార్తె చిత్రగుప్తుడు, ఆయన పిలిచి టర్న్ ది పేజ్ లెర్న్ ది వర్క్ అన్నాడు. పేజీ తిప్పు, ఏం జరిగిందో ఆయన అడుగుతున్నాడు. తిప్పితే అక్కడ ఏముందంటే ఈ మహర్షి చిన్నతనంలో 5 ఏళ్ల వయస్సులో ఈ తూనీగలను పట్టుకుని వాటికి పృష్ఠభాగంలో ఈ ఈతముళ్ళు గుచ్చేవాట సరదాగా. చిన్నపిల్లల ఆటల కోసం చేస్తారు చూడ ఆకతాయి పనులు, అవి కూడా పెద్దల దగ్గర ఉంటే చెయ్యనివ్వకూడదండి, అది తర్వాత అనుభవించాల్సి ఉంటుంది. అందుకని చెయ్యనివ్వకూడదు. అంటే ఈతముళ్ళు దొరుకుతుంది కదా, అది పట్టుకుని ఈ తూనీగల శరీరంలో గుచ్చేవాట. అది చేసావు నువ్వు, మరి నీ తూనీగ శరీరమేనా మాండవ్యుని శరీరమేనా, శరీరమే కదా. ఇవాళ నువ్వు ఎంత బాధపడ్డావో అప్పుడు అది అంత బాధపడింది కదా, అందుకని ఆ శిక్ష నీకు వేస్తున్నావని చెబితే ఆయన ఆశ్చర్యపోయి అప్పుడు ఒకటన్నట్టు, ఏ వయస్సులో చేశానో అన్నట్టు. ధర్మం కోసం నిలబడిన వాడు ఎలా మాట్లాడుతాడో చూడండి. 5 ఏళ్ల వయస్సులో చేశావన్నట్ట. 8 ఏళ్ల వరకు మనిషికి బాల్యం కింద లెక్క అని మీరే ధర్మశాస్త్రంలో చెప్పారు కదా. ఆ బాల్యంలో చేసిన పాపాలన్నీ పెద్దలకు చెందుతే కానీ నాకు చెందవు పో, అందుకని మా అమ్మ నాన్న శిక్షించుకో, నాకు పడ్డానికి వీల్లేదని చెప్పాడు. అంచేది పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. 8 ఏళ్ల వరకు పూర్తి బాధ్యత తల్లిదండ్రులది, 8 నుంచి 16 వరకు సగం బాధ్యత వీళ్ళది, సగం బాధ్యత వాళ్ళది, 16 ఏళ్ల తర్వాత మొత్తం బాధ్యత వాళ్ళదే. ఇక మనం చేయగలిగింది ఏం లేదు.
16 ఏళ్ళు దాటాయంటే ఎవడో మాట వినడు లెక్క. ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ అన్నాడు. ట్రీట్ ది సన్ యాజ్ ఎ ఫ్రెండ్ అన్నారు ఇంగ్లీష్లో కూడా. నీ ఫ్రెండ్ అనుకుని ఓ సలహా చెప్పు, విన్నాడా మంచిది, వినకపోతే మరీ మంచిది, ఇంక చెప్పక్కల టైం కలిసి వచ్చింది. చెప్పినా ఉపయోగం లేదు, ఇంక వినడం, ఎందుకంటే బాగా ముదిరింది, టెంకి ముదిరింది, ఇక వినడం. గర్ల్ ఫ్రెండ్ మాట వింటాడు, మన మాట వినడం. అమ్మాయి అయితే బాయ్ ఫ్రెండ్ మాట వింటుంది, మన మాట వింది. ఏదైనా ఒకటే, ఏం చేస్తావు? అందుకని కానీ ఇప్పటి వరకు జాగ్రత్త పెడితే 16 ఏళ్ళు పెంపకం జాగ్రత్తగా ఉంటే తర్వాత వాడు ఉంటాడండి. అప్పటికి వాడి జీవితాన్ని వాడు చెడగొట్టుకుంటే వాడి కర్మది, మనం ఏం చేస్తాం? ఇది ఆలోచన. అందుకని ధర్మంగా ఉంటే ఎవరినైనా నిలబట్టాలి. ఎందుకని ఆయన ఆపదలో కానీ సంపదలో కానీ ఆయన మనస్సు కదలలేదు. అందుకని చివరికి యమధర్మరాజు ఆయనకి లొంగాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, నీ ధర్మశాస్త్రం మార్చుకోవయ్యా, చిన్నపిల్లలకి శిక్షలు వేస్తారా మీరు? 8 ఏళ్ల లోపు ఏం తెలుస్తుంది వాళ్ళకి? ఆకతాయి. ఆ శిక్ష తల్లిదండ్రులకు పడాలి అంటే మరి ఏం చేయమంటావు అన్నాడు. 8 ఏళ్ల వరకు పూర్తి పాపపుణ్యాలన్నీ తల్లిదండ్రులవి, 9 నుంచి 16 వరకు సగం వీళ్ళవి సగం వాళ్ళవి. ఈ రకంగా నీ ధర్మశాస్త్రాన్ని మార్చుకోమంటే మహర్షి ఆజ్ఞ ప్రకారం యమధర్మరాజు ధర్మశాస్త్రాన్ని మార్చుకున్నాడు. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా. మహర్షికి, తపశ్శక్తికి, చిత్తశుద్ధికి, ధర్మానికి అంత ప్రాధాన్యం. అంతేకాదు, అంతటితో వదిలిపెట్టలేదు అణిమాండవ్యుడు. నీ ఇష్టం వచ్చిన వేషాలు వేద్దాం అనుకుంటున్నావా? నేను శపిస్తున్నా, మానవులు అనుభవించే బాధలన్నీ నీకు తెలియాలి కదా. అందుకని దాసీ కడుపున పుట్టు, నువ్వు రాజ్యాధికారం ఉండి కూడా నీకు రాజ్యాధికారం రాదు. దాసీ కడుపున పుట్టు అన్నాడు. ఆయనే తర్వాత జన్మలో విదురుడుగా పుట్టాడు. ఆ యమధర్మరాజే విదురుడుగా పుట్టాడు. ఈ కథలో చూడండి, ఖచ్చితంగా ఆయన శివారాధన చేయడం వల్ల, మనస్సును నిగ్రహించుకోవడం వల్ల శూలారోపణ శిక్ష కూడా ఆయన ఏం చేయలేకపోయింది. పైగా యమధర్మరాజుని నిలబెట్టగలిగాడు, ధర్మశాస్త్రాన్ని సైతం మార్పించగలిగాడు, యమధర్మరాజుని శపించగలిగాడు. తపస్సుకి, చిత్తశుద్ధికి, ధర్మానికి, సత్యానికి అంత ప్రాధాన్యం ఉంది. దైవం కంటే కూడా సత్యం గొప్పదని చెబుతోంది హిందూ ధర్మం. ఖచ్చితంగా మనం సత్యానికి కట్టుబడి ఉంటే, ధర్మానికి కట్టుబడి ఉంటే దైవాన్నైనా సరే ప్రశ్నించవచ్చు, అంతటి శక్తి వస్తుంది. అంచేది ఇప్పుడు మన జీవితం మన చేతుల్లో ఉంది. మనం సక్రమంగా ఉన్నామా అక్రమంగా ఉన్నామా ఆలోచించుకుంటే సరిపోయే. దైవానుగ్రహం కూడా దాన్ని బట్టే ఉంటుంది.